ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య సమయానికి వచ్చినాము. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క బాధలను, మీ కష్టాలను అన్నీ దేవుని మందిరానికి వచ్చినామంటే విడిచిపెట్టాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం? దేవుని మాటలు విని, దేవుడు మనతో ఏం మాట్లాడుతాడో అది విని మనం బాగుపడటానికి అక్కడికి వెళ్తాం. అయితే ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, అక్కడికి పోయిన వెంటనే నేను బాగైతా అనే విశ్వాసంలో నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. నేను బాగైతాను, ఆ మెడిసిన్ బట్టి, ఆయన చేసే వైద్యాన్ని బట్టి నేను స్వస్థత పొందుతానని హాస్పిటల్కి వెళ్తావు. హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ ఏం జరుగుతుంది? డాక్టర్ తీసుకెళ్తాడు, నిన్ను ట్రీట్మెంట్ చేస్తాడు, టెస్టులు చేస్తాడు. అన్నీ వేసినాక వెంటనే నీకు ఏ వ్యాధి ఉన్నదని చెప్పి దానికి కావలసిన మందులు ఇస్తాడు. హల్లెలూయా, అంతేనా కదా? అయితే మనం ఇప్పుడు మన జీవితాన్ని సరిచేసి దేవుని మందిరానికి వచ్చినాం. ఎక్కడికి వచ్చినాం? దేవుని మందిరానికి వచ్చినాం. ఈ దేవుని మందిరములో మనం ఎందుకు వచ్చినామంటే, మనకున్న బలహీనతలు, మనకున్న కష్టాలు ఆ దేవుడు చూసి మనకు విశ్రాంతిని ఇవ్వాలని మనము దేవుని మందిరానికి వచ్చినాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఆలోచనలు ఒకవైపు, మన యొక్క సోచు, మన యొక్క ఫోన్ను పట్టుకొని లేకుంటే ఎన్నో ఆలోచనలు పెట్టుకొని వాక్యాన్ని వినుకుంటే నీ జీవితంలో ఏ రీతిగా కార్యాలు జరుగుతాయి? ఒక మందిరానికి వచ్చినావు, యేసయ్య పాదాల చెంత ఉంటే నేను బాగైతా, నేను స్వస్థత పొందుతా, నేను విడుదల పొందుతా అనే ఆలోచన నీకున్నది కాబట్టి నీవు దేవుని మందిరానికి వచ్చినావు. ఆ ఆలోచనను పట్టుకొని నీకున్న బలహీనతలను విడిచిపెట్టు, నీకున్న వ్యాధిని విడిచిపెట్టు, ఆయన మీద భారం వేయాలన్నట. ఆయన మీద భారం వేస్తే ఆయన చూసుకుంటాడు. ఆయన ఎవరంటే పరమ డాక్టర్, ఆయన పరమ వైద్యుడు. ఆయనే మనల్ని సృష్టించినాడు, ఆయననే మనల్ని పరిపాలిస్తున్నాడు. నీ బాధ, నీ కష్టము, నీ యొక్క బలహీనతలన్నీ మనుషులు చూడలేరు కానీ ఆయన చూస్తాడు. ఆయన సన్నిధికి వచ్చినావు, ఆయన దగ్గర మాట్లాడాలా, ఆయన దగ్గర ప్రార్థన చేయాలా, ఆయన మాటలు వినాలా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అన్నది నువ్వు వినాలా. ఇంటి నీ జీవితం బాగవుతుంది. నీ జీవితంలో మేళ్ళు అనేవి అనుభవిస్తావు, అంతవరదాకా ఏది అనుభవించవు. ఓకేనా? దేవుని మందిరానికి వచ్చిన మీరు ఎక్కడ ఎటువైపు చూడాలా? నా వైపు చూడాలా, దేవుని మాటల వైపు చూడాలా. దేవుని మాటల వైపు చూస్తేనే కదా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఇంకా నాతో ఏం మాట్లాడతాడని ఆశ నీకుండాలా. ఎందుకంటే ఏదైనా ఒక మీటింగ్లో కానీ, ఏదైనా మనకు అవసరం ఉన్న మీటింగ్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా గవర్నమెంట్ మీకు డిక్లేర్ చేశారు, దాన్ని మీకు ఉచితంగా ఇస్తున్నామనంటే మీరు ఎంత కేర్ఫుల్గా దాన్ని వింటారంటే, ఒక్క మాట కూడా పడిపోకుండా మాటలని వింటారు. ఇన్నే గాక మళ్ళీ ఊర్లోనికి వచ్చి అందరికీ చెప్తారు. ఏమని చెప్తారు? ఫలాని వారు ఇది ఇస్తానన్నారు, మన ఎమ్మెల్యే గారు ఇది మన కొరకు చేస్తున్నాడు, మన సర్పంచ్ మనకు ఊర్లకు రోడ్డు తీస్తున్నాడు, మనకి ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అన్ని చెప్పారు అని ఎన్నో మాటలు మీరు ఊర్లో అందరికీ వంచి పెడతా ఉంటారు. తెలిసినప్పటికీ మరలా మాట్లాడతారు. అవునా కదా? ఆ రీతిగా మాట్లాడినప్పుడు మరి మీరు దేవుని వాక్యాన్ని విన్నవారు ఎంతమందికి ప్రచారం చేస్తుంటున్నారు, ఎంతమందిని దేవుని యొద్దకు నడిపిస్తున్నారు, ఎంతమందిని దేవుని యొక్క ఆలయములో ఉంచుతున్నారు. ఇది దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. విన్న మాటలను దేవుడు ఏదైతే మీకు చెప్పాడో ఆ మాటలు మీరు విన్న మాటలు అందరికీ చెప్తారో దేవుడు మీ కొరకు బలమైన కార్యం చేస్తాడు. ఆ రీతిగా మీరు ఉండాలి. ఇక్కడ చూద్దాం, దేవుడు ఏమంటున్నాడంటే, అతి త్వరలో దేవుడు మీ యొక్క
పనులన్నీ చూసి ఈ భూమి మీదకి రాబోతుంటున్నాడు. మీకలో 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఎక్కడుంటున్నాడట? పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ఆలయములో నుండి మిమ్ములను పరిశోధన చేస్తున్నాడు. ఆయన అతి త్వరలో భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయముల నుండి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. మీరు ఎలా ఉన్నారు? సేవకుని మాటలు వింటున్నారా లేదా? ప్రార్థన చేస్తున్నారా లేదా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా లేదా అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తుంటున్నాడు. మీకు తెలుసా, ఈరోజు ఒక మెసేజ్ చదివినాను నేను. ఆ మెసేజ్లో రాయబడి ఉన్నది ఏంటిదంటే, అయితే ఫోను మనం ఎన్నిసార్లు దాన్ని వాడుతున్నామో అవి లెక్కబెట్టి మనకు చూపెడుతుంటున్నది. ఎన్ని నిమిషాలు నువ్వు ఇలా ఎక్స్ట్రా వాడినావు, నిన్న ఎన్ని నిమిషాలు వాడినావు, ఈరోజు ఎన్ని గంటలు వాడినావు అన్నది కూడా అది మనకు చెబుతుంటున్నది. అయితే ఒక ఫోన్, ఒక మనిషి తయారు చేసిన ఫోనే నువ్వెన్ని గంటలు దాన్ని వాడుతున్నావు, ఏ రోజు నువ్వు తీసుకున్నావు, ఏ రోజు నుండి నువ్వు ఎన్ని కాళ్ళు చేసినావు, ఎంతగా దాన్ని వాడినవు అన్నది కూడా ఆ ఫోన్ నీకు డిక్లేర్గా చెప్తుంటున్నది, మర్చిపోకుండా. మరి ఆ ఫోన్ ఒక మనిషి తయారు చేసింది ఇంత డిక్లేర్గా చెప్పినప్పుడు, మరి నిన్ను సృష్టించిన దేవుడు నిన్నెంతగా ఆయన జల్లెడబడుతుండు కావచ్చు, నిన్నెంతగా పరిశీలన చేస్తున్నాడు కావచ్చు. నువ్వేం చేస్తున్నావు, నువ్వెక్కడుంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ప్రతిదీ ఆయన పరిశుద్ధ ఆలయములో నిన్ను చూస్తుంటున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉన్నదన్న చూస్తున్నాడు. నీ మందిరానికి వచ్చి ఏ రీతిగా నువ్వు ప్రవర్తిస్తుంటున్నావో, నీ మనోభావం ఎలా ఉన్నది, నీ పరిస్థితి ఎలా ఉన్నది అన్నది ఆయన పరిశీలిస్తుంటున్నాడు. ఆయనకు మరుగైనది ఏదన్నా ఉన్నదా? ఏది లేదు. దేవుడు అన్నీ చూసేవాడు. నువ్వు చీకటిలో నుండి వెళ్ళినా నీ పాదములకు రాహి తలగనియనని వాక్యముతో చెప్తుంటున్నాడు. నీ కనులకు వెలుగునిస్తున్నానన్నాడు. ఎందుకు ఈ మాటలు తెలిపి ఉన్నాడంటే, నేను ఏ స్థలంలో అయినా మిమ్మలను చూడగలుగుతాను, నేను ఏ స్థలంలో అయినా మిమ్మలను పరిశీలన చేస్తాను, భయపడకండి అని అంటున్నాడు. అంటే ఆయన ఎక్కడున్నాడు? నీ హృదయములోనే ఉన్నాడు. నీ హృదయములోనే ఆయన నుండి నిన్ను చూస్తుంటున్నాడు. నీ ఆలోచన ఎలా ఉన్నాయి బిడ్డ? దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు, దేవుని యొద్దకు వస్తున్నావు, ప్రతి దినము దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. కానీ నీ యొక్క ఆలోచనలు బరువుగా అయిపోతున్నాయి, టెన్షన్స్ బరువుగా అయిపోతున్నాయి. ఆ రీతిగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు అవన్నీ విడిచిపెట్టాలా. విడిచిపెడితే ఏమంటున్నట్టే 3వ వచనంలో ఏమంటుంటే, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు ఆయన దిగిన విడిచి భూమికి రాకముందే నువ్వు సిద్ధపడాలా. నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలా. నీ దేవుడైన యెహోవా నీకు చెప్పేది ఏంటిదంటే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడే కదా నీ జీవితాన్ని దేవుడు పరిశీలించి నీకు ఏదైనా మేలు చేయగలుగుతాడు. నీ హృదయాన్ని నువ్వు తప్పు చేయకుండా నిలబడ్డప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఈరోజు చాలామంది దేనికి బానిసైతున్నారు? ఈ లోకములో ఉన్న సోకులకు, ఈ లోకములో ఉన్న అందాలకు బానిసైపోతున్నారు. అలా కాకూడదని దేవుడు చెప్తున్నాడు, అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు, అలా చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. అయినను సొంత ఆలోచనలు, అయినను
సొంత నిర్ణయాలు, ఆయనను సొంతంగా మనము ఆలోచిస్తాము. ఆ ప్రకారంగా ఉండొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటకు లోబడండి. దేవుడే అన్నీ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క మాటలు ప్రతిదీ మనము చూస్తే సామెతలు 12వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట అంటున్నాడు, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు అని అంటున్నాడు. ఈ యొక్క మాటలు చూస్తే ఏమంటున్నాడు, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు, భక్తిహీనులకు కీడుతో నిండియుందురు. భక్తిహీనులు వాళ్ళు దేవుని మాటను వాళ్ళు కీడుతో నిండి ఉంటారు. ఈ కీడు ఎలాంటిదంటే చూస్తాం, మంచి నీళ్లు తాగినప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చెడు నీళ్లు తాగుతప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యము క్షీణించిపోతుంది. మురికి నీళ్ళు తాగటానికి ఎవడు ఇష్టపడడు. ఎందుకంటే మన శరీరాన్ని అది పాడు చేస్తుందని తెలిసి ఆ మురికి నీళ్ళు మనం తాగం, మంచి నీరే తాగుతాము. అందుకే మంచిది ఆలోచించాలా, ఎవరికి కీడు చేయకూడదు. ఆ కీడు ఏమవుతుందంటే నీకు హానికరంగా అయిపోతుంది. నువ్వు మేలులు అనుభవించవు. నీ జీవితంలో ఏది కూడా నీకు సంతోషంగా ఉండదు. ఎందుకంటే నువ్వు కీడును చేసావు కాబట్టి. మేలులు చేయడానికి ప్రయత్నించాలా. మేలు చేసేవారు ఎప్పుడు వర్ధిల్లుతారు. ఎందుకంటే నీతిమంతులు ఏ ఆపదయు సంభవించదు. నీతిమంతులకు ఏ ఆపద సంభవించదు. ఎందుకంటే వాళ్ళు కీడు చేయలేదు కాబట్టి. నీతిమంతుడిగా ఉండు. ఎవరి మీద నింద మోపకూడదు, ఒకరిని నువ్వు నిందించకూడదు. ఎందుకంటే నీతిమంతులుగా నడవు. దేవుడు ఒక రోజు రాబోతున్నాడు. ఆయన ఉన్నతమైన స్థలముల మీద నడవబోతున్నాడు, చూడబోతున్నాడు. ఆయన రాకముందే నువ్వు సిద్ధపడి ఉండు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన శ్రమ నీకు రావద్దు. ఆయన కష్టపెట్టే దినాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్రమంగా నడుస్తున్న వారికి శ్రమలు, దేవునికి వేరుగా ఉండే వారికి శ్రమలు అని అన్నాడు. దేవుని యొద్దకు రావాలి. ఆయన నిన్ను సృష్టించినాడు. ఆయనకు అన్ని తెలుసు. నీ జీవితం ఎలా ఉన్నదని తెలుసు కదా. నీ కుటుంబం ఎలా ఉన్నదో తెలుసు, నీ పని ఎలా ఉన్నదని తెలుసు. కానీ నువ్వు దేవునికి అప్పగించుకుంటే ఏది సరిగ్గా నడదు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, నీ పనిని దేవునికి అప్పగించు. సమస్త భారం మోస్తున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. మరి ఆయన విశ్రాంతిని కలగజేసినప్పుడు నువ్వు నీ భారమును నువ్వు అది మోసడము ఆయనకు ఇవ్వాలి. ఈ లోకం ఎట్లా ఉన్నో తెలుసా? ఒకరోజు ఒక బ్రదరు ఒక మూట ఎత్తుకు వెళుతున్న ఒక అమ్మను పిలిచి, అమ్మా ఏ ఊరికి వెళ్ళాలంటే, నేను ముంగటికి ఊరికి వెళ్ళాలా, ముందు ఏదేస్తుందో ఆ ఊరికి వెళ్ళాలని అన్నప్పుడు ఆ మధ్య జంగల్లో ఆమెను ఆ మూట తీసుకొని చూసి, అమ్మ నా కార్లో కూర్చుని నేను అక్కడ ఇడిచిపెడతా, నేను ఒక్కనే వెళుతున్నా కదా అని ఆ బ్రదరు సహాయం చేయడానికి ఆమెను అడిగాడు. అడిగినప్పుడు సరే బిడ్డ నేను కూర్చుంటానని. అయితే కార్ డోర్ తీసినాక ఆమె ఏం చేసిందంటే ఆ ముళ్ళని పట్టుకొని కార్లో కూర్చున్నది. కార్లో కూర్చున్నాక ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆమె ఏం చేసింది తెలుసా? ఆ మూటను తీసుకొని ఆమె నెత్తి మీద పెట్టుకున్నది. ఆ మూటను తీసుకొని ఆ నెత్తి మీద పెట్టుకున్నది. ఆయన అంటాడు, అమ్మా ఆ మూట తీసి పక్కకెట్టమ్మా, నీకు ఆ మూట బరువు ఉందనే నేను కారులో ఎక్కించుకున్నాను, నీకు ఎందుకు బాధమ్మా, అది పక్కకెట్టు, అక్కడికి ఏనాక తీసుకోవచ్చు అంటే ఆమె ఏమంటో తెలుసా? అయ్యా నువ్వు నాకే సాయం చేసినావు, ఇంకా నేను నా మూట కూడా నీకు కారులో పెట్టన్నా, అది నా బరువేందు నేనే మోస్తా అని అంటున్నది. అంటే లోకం ఎటువైపు ఉన్నది? దేవుడు సహాయం చేస్తానంటే నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావు. దేవుడు నీ బరువును తీసేస్తానంటే నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావు. దేవుడు నీకున్న శ్రమలు బాధలు అన్నిటి నుండి నీకు విడుదల ఇస్తానంటే నువ్వు పరిగెత్తుతుంటున్నావు ఎక్కడికో.
నీ ఇష్టమున్నట్టు చేస్తున్నావు, నీ ఇష్టమున్న స్థలానికి వెళుతావు, నీ ఇష్టమున్న పనులు చేస్తున్నావు అంటే అది తెలివి ఉన్నట్టేనా? అది కాదు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు తీస్తాడని దేవుని మందిరంలో విన్న మాటలను బట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలా. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నీ బరువును తొలగిస్తాడు. మనుషులుగా తొలగించేది. నువ్వు ఏ అప్పుతో బాధపడుతున్నావు, ఎక్కడి నుండి డబ్బులు కట్టాలని బాధపడుతున్నావు, పని లేక జాబ్ లేక బాధపడుతున్నావు, ఇవన్నీ ఒక టెన్షన్స్. ఇవన్నిటికీ ఆయన మార్గం చూపెడతానంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నీవు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనకు మొరపెట్టాలా. అయ్యా నీవు లేకుంటే నేను ఏం చేయలేను అని మొరపెట్టాలా. అయ్యా నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అని మొరపెట్టాలా. అప్పుడు ఆయన కనికరిస్తాడు. తెలుసా మీకు, నిలువే పట్టణము 3 దినములు ప్రయాణం చేస్తే ఒడిచే పట్టణం అది. ఆ పట్టణమును నాశనం చేస్తానని దేవుడు అన్నాడు. అక్కడ అక్రమము బాగా నడుస్తుంది, నాకు వ్యతిరేకంగా ఉంటున్నారు, వారిని నాశనం చేయాలా, యోనా నువ్వు వెళ్ళు అని అన్నాడు. 3 దినములు ప్రయాణం చేసే ఆ పట్టణమును యోనా వెళ్ళి ఈ పట్టణము 40 దినములో నాశనం అయిపోతుందని, 40 దినాల్లో ఏది కూడా ఇక్కడ కనిపించదు, అంతా నాశనం అయిపోతుందని యోనా ప్రకటించినప్పుడు భయపడ్డారు జనాలందరూ. ఎవరిని చూసిన చంపివేసేది, వాళ్ళు హత్యలు చేసేవారు, వ్యభిచారం చేసేవారు, దొంగలు, అంత అక్రమంగా నడిచే ఆ దేశమును దేవుడు నాశనం చేస్తానని యోనాకు చెప్పి పంపించినప్పుడు యోనా వెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తానని ఆ ఊరంతా తిరిగి ప్రకటన చేసి వచ్చి ఒక కొండ మీద కూర్చుండి చూస్తుంటే, ఒక పెద్ద బండ మీద కూర్చుండి చూస్తుంటున్నాడు ఎప్పుడు నాశనం అవుతుందని. అయితే ఆ ఊరి వారు ఏం చేశారు తెలుసా? ఆ ఊరి వారు అందరు కూడి వారి తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ గోనె బట్ట కట్టుకొని రోడ్డు మీద కూర్చొని దేవునికి మొరబెడుతున్నారు, జీవము గల దేవునికి. అయ్యా మా పాపాలు క్షమించని. అక్కడి రాజు కూడా సింహాసనం మీదకి దిగి ఆయన రాజవస్త్రములు విడిచిపెట్టి తీసివేసి ఆయన బూడిదలో కూర్చున్నాడు. ఆయన బూడిదలో కూర్చుండి దేవునికి మొరపెడుతుంటున్నాడు. మా పట్టణము నాశనము కాకూడదయ్యా, మేము నాశనం కాకూడదని ఉపవాసముతో ఆయన మొరపెడుతున్నారు. ఆయన ఏం జాడి చేశాడు తెలుసా? ఈ పట్టణమంతా ఉపవాసముతో ప్రార్థన చేయాలా. నీళ్లు కూడా తాగద్దు ఉపవాసం చేస్తే, భోజనం చేయద్దు. ఎద్దులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, పశువులు కానీ, ఏది అయినా మనుషులతో సహా ఏది భుజించకుండా ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు మనల్ని కనికరించి మన పట్టణాన్ని క్షమిస్తాడేమో అని పట్టుదలతో 40 దినములు ఎప్పుడైతే జరగబోతుందో అప్పుడు వాళ్ళు ఉపవాసముతో ఉండి, కఠినమైన ఉపవాసముతో ఉండి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి పట్టణాన్ని నాశనం చేయలేదు. హల్లెలూయా. అలాగ నీ జీవితం కూడా చేస్తాడు. నీ వ్యతిరేకంగా ఉన్నవేమో, పాపముతో ఉన్నాయేమో, దేవుడు ప్రేమించే దేవుడు, శాపాన్ని పెట్టే దేవుడు కాదు, శాపము నుండి విడిపించే దేవుడు. రా దేవుడి దగ్గరికి. నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నువ్వు చేసిన తప్పులను ఒప్పుకొని దేవుని దగ్గర సాగిలపడు. ఆయన నీకు నిలవేయి పట్టణానికి ఏ రీతిగా క్షమించాడో అదే రీతిగా నిన్ను క్షమించి నిన్ను కౌగిలించుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు యోనా అన్నాడు, ఏం ప్రభువా, నాశనం చేస్తావనుకుంటే ఇలా చేస్తావని అంటే యోనాతో అంటాడు, ఒక్కరోజు ఒక చెట్టును మొలిపించాను, రాత్రికి రాత్రి మొలిపించి రాత్రి అది చనిపోతేనే నీకింత బాధ ఉన్నదే. అక్కడ 40,000 మంది ఉన్నారు. అక్కడ వాళ్ళందరిని చంపటానికి, వాళ్ళందరినీ తయారు చేయడానికి, వాళ్ళందరినీ
కాపాడటానికి ఎంత ప్రయాసపడ్డా తెలుసా నేను? ఎందుకంటే నాకు ఒకరిని చంపడం నాకు ఇష్టము లేదు. హల్లెలూయా. ఒకరిని బాధ పెట్టడం ఇష్టం లేదు. మార్చానంతే. వారు మార్పు పొందారు. అదే చాలు యోనా అనంటే అప్పుడు యోన నాలుగు ముఖం వేశాడు. ఎందుకంటే కన్నవాడు కాదు కాబట్టి నీకు తెలియదు. నేను కన్నవాడను, నేను ప్రేమించువాడను, నేను ఉన్నవాడను, అనునిత్యము కాపాడువాడను అని దేవుడు అంటున్నాడు. ఈరోజు నిన్ను కాపాడుతున్నాడు. ఈరోజు నువ్వు బ్రతికున్నావు అంటే దేవుని కృప. ఈరోజు నువ్వు నిలబడ్డావంటే దేవుని కృప. ఈరోజు నీకు ఈ పనినిచ్చిందంటే అది దేవుని కృప వల్లనే ఆ పనిని పొందుకున్నావు. దేవునికి ఇష్టమైన బ్రతుకు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడే నిన్ను సమకూరుస్తాడు. ఎందుకంటే ఈరోజు వింటున్నావు నువ్వు. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి యేసయ్యకు అప్పగించుకో. యేసు ప్రభువే నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్మకంగా ఉండు. నీ కుటుంబంతో పాటు దేవుని మందిరానికి రండి. దేవుని మందిరంలో ఉండండి. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ మాటలు వింటున్నా, ఈ లైవ్లో మీరు చూస్తున్న ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యనే మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీ జీవితాన్ని సరిచేయబోతున్నాడు సిస్టర్, బ్రదర్. ఎందుకంటే దేవుని వాక్యము సత్యమైనది. దేవుని వాక్యము విలువైనది. ఆయన బలమైన దేవుడు, జ్ఞానవంతుడు, నిన్ను బాగు చేసే మహానీయుడు. ఆయన లేకుంటే ఏది జరగలేదు. ఆమేన్. ఎందుకంటే ఆయనకి ఇష్టమన్నట్టు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఈరోజు దేవుడి మాటలు మీతో ఎందుకు చెప్పాడంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు పాపములో పడిపోకూడదని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన దిగి రాబోతున్నాడు. అతి త్వరలో దిగి రాబోతున్నాడు. భయపడు ఆయనకు. ఎందుకంటే సావుకు ఎవరైనా భయపడతారు. ఒక రోగం వస్తుందంటే భయపడతారు. ఎందుకంటే ఆ వ్యాధి మనిషికి ఎంతో భయంకరమైన స్థితిలో వస్తుంది. ఈరోజు చూడండి, చాలామంది క్యాన్సర్తో, టీబీతో, కన్ను క్యాన్సర్ అని, కన్ను టీబీ అని, ముక్కు టీబీ అని, ఎన్నో ముక్కు క్యాన్సర్ అని, కండ్ల క్యాన్సర్ అని ఎన్నో వ్యాధుల చేత మరణిస్తున్నారు ప్రజలందరూ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? మన పాపము ద్వారానే. పాపము చేయకూడదు, తప్పులు చేయకూడదు, నేరాలు మోపకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాం రోగాలు. ఇవన్నిటికీ దూరం ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని బిడ్డలుగా బ్రతకండి. దేవుని వాక్యానికి లోబడండి. ఆయన మహనీయుడు, మహాగణుడు. ఆయన లేకుంటే ఏది జరగలేదో. ఎలా ఉంటారు ఈరోజు? ప్రార్థన పూర్వకంగా నడవాలా, వాక్యానుసారంగా నడవాలా. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వరకు నువ్వు వాక్యానుసారంగా నడలేదేమో, సరి చేసుకో. ఈరోజు దేవుని మాటకు లోబడలేదేమో, సరి చేసుకో. ఈరోజు దేవునికి నువ్వు నీ జీవితాన్ని ఇంకా ఇవ్వలేదేమో, నువ్వు దేవునికి ఇష్టానికి ప్రయత్నం చేయి. ఈరోజు నుండి మారిపో. చాలు ఇక పాపం చేసిన కాడికి, చాలు తప్పులు చేసిన కాడికి, చాలు అబద్ధం ఆడిన కాడికి, చాలు ఇంకొకరి మీద నింద మోపిన కాడికి అన్ని మానుకో. దేవుడు అవన్నిటి నుండి తీసేస్తాడు. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి రా, నిన్ను బాగు చేస్తాడు. ఎవరో ఇలా ఉన్నారని వాళ్ళ మీద ఏడవకండి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు పని చేసుకుంటూ దేవుని మందిరానికి రా. నీ ఆలోచనలు దేవుని మీద ఉండాలా. నీ ఆశ దేవుని మీద ఉండాలా. నీ ఆశ దేవుని మీద ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఆశపడకు. ఎవరో ఏదో చేస్తారని ఆశపడకు. ఎవరు ఏం చేయరు. పట్టుదలతో ముందుకు సాగు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా అందరికీ? దేవుడు కార్యాలు మీరు చూడాలంటే దేవుని వాక్యానుసారంగా నడవాలా. ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన పరలోకపు తండ్రి, మహిమగల రాజా, నీ రాకట సమీపముగా ఉన్నది. నువ్వు రాబోతుంటున్నావు తండ్రి. అయ్యా, ఉన్నతమైన స్థలములను నడబోతున్నావు.
మెట్టలు దద్దరిల్లును. అయ్యా నా తండ్రి, కొండలు కదిలించబడను. ప్రభువా నీకు వందనాలు. నువ్వు ప్రేమిస్తున్న బిడ్డలను మేము ప్రభువా నీ చిత్తానుసారంగా నడిచేటి కృప మాకు దయచు. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీతిమంతులు వర్ధిల్లుదురు ప్రభు. అయ్యా నా తండ్రి, చెడుతనం చేసిన వారు ప్రభువా క్షీణించిపోదురు, నశించిపోదురు అన్నావు తండ్రి. అయ్యా నశించిపోకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి, క్షమించండి ప్రభువా. ఈ రోజున తండ్రి నీ మాటలు విన్నారు. ఈ మాటల ప్రకారంగా సంఘమంతా నడుచుటకు కృప చూపండి. అయ్యా అనేకులు ఈ మాటలు వింటున్న వారందరూ మారిపోయి నీ చిత్తానుసారంగా నడిచేటి కృప దయచేయమని, ఈ రోజు నుండి ప్రభు ఒక తీర్మానం తీసుకున్నట్టు కృప దయచేయమని, అయ్యా లైవ్లో చూస్తున్న బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించి నీ కృపాదిశ్యములతో నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.